పాటలు అనేవి ఎంజాయ్ చేయటానికి కాదండి. వాక్యం అనేది ఎంజాయ్ చేయటానికి కాదు, ఎంటర్టైన్మెంట్ చేయటానికి అసలే కాదు. ఓ పాట కానీ, ఒక మాట కానీ, లేక ఏదైనా కానీ అది దేవుని యొక్క చిత్తాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంటాయి, దేవుని ఉద్దేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. కనుక పాటల్లో కూడా దేవుని వాక్యం ఉంటుంది. ప్రత్యేకంగా మన యొక్క పాటలన్నిటిలో కూడా దేవుని యొక్క మాటలు ఉంటాయి. సొంత మాటలు ఎక్కడ కూడా ఉండవు, అన్నీ దేవుని మాటలు ఉంటాయి. అవి పట్టుకుంటూ ఉంటాయి, మానవ జీవితాన్ని ఏం చేస్తుంటాయంట, పట్టుకుంటూ ఉంటాయి. అందుకు నీకు చూస్తే ఎలాగంటే మనం ఉప్పుగా ఉండాలి. ఎలాగ ఉండాలండి? మనము రుచిగా ఉండాలి. మన మాటలు రుచిగా ఉండాలి అని కూడా ఉప్పు వేసినట్లు ఉండాలని రాయబడింది. రెండవది, లోకమునకు వెలుగై ఉన్నారు. ఇక్కడ చేర్చబడినటువంటి వారందరూ ఏమైనారంట? వెలుగుగా ఉన్నాము. అంటే వెలుగు అంటే దారి చూపించే దీపం.